సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అమరావతిలో నిర్మాణాలకి సంబంధించి సిఆర్డీఏ దూకుడు పెంచింది. ఉగాది పండగ నాటికి అన్ని పనుల్ని ప్రారంభించాలి, అది కూడా ప్యాకేజీల వారీగా వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఒకేసారి పనులు ప్రారంభించి 15 నెలల్లో టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాల్సినటువంటి పనులపైన ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏపీసీఆర్డీఏ కొత్త టెండర్లని రిలీజ్ చేసింది. 4 టెండర్లు రిలీజ్ చేసింది. ప్రధానంగా రివర్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి వరద నీటి నిర్వహణకు సంబంధించినటువంటివి ఉన్నాయి ఇందులో. అలానే రోడ్స్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ముఖ్యమైనటువంటి ప్రాంతం సీడ్ యాక్సిస్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేటువంటివి తుళ్ళూరు, అనంతవరం, ఆ చివరి నుంచి ఈ చివరికి కనెక్ట్ అయ్యేటువంటి అంటే సీడ్ క్యాపిటల్ ఏరియాలో గుండెకాయ లాంటి ప్రదేశాల్లో రహదారుల నిర్మాణం పైన ఇప్పుడు ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టింది. ఈరోజు టెండర్స్ రిలీజ్ చేసింది. మార్చి 1వ తేదీలోగా టెండర్స్ క్లోజ్ అవుతాయి. ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మార్చి 1st వీక్ ఆర్ 2nd వీక్లో మొత్తం కంప్లీట్ అవుతాయి. మార్చి 30 ఉగాది నాటికి ఈ పనులన్నీ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి కసరత్తుని అధికారులు చేస్తున్నారు. ఒకసారి చూద్దాం ఏపీసీఆర్డీఏ ఏమేమి టెండర్స్ రిలీజ్ చేసింది. అలానే ఏపీసీఆర్డీఏ వెబ్సైట్ కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ చేశారు. కొత్తగా జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించిన దృశ్యాలతో ఈ ప్రొజెక్షన్ అంతా కూడా అధికారులు చేస్తున్నారు. టెండర్స్కి సంబంధించినటువంటి డేటా ఒకసారి చూస్తే కనుక ఈ విషయంలో అంటే అమరావతిలో జరగబోయేటువంటి వివిధ రకాల పనులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడము, వాటితో పాటు టెండర్లకు సంబంధించినటువంటి డేటాని రిలీజ్ చేసింది. ఆసక్తి కలిగినటువంటి బిడ్డర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. సో ఇందులో ఉన్నటువంటి టెండర్స్ డేటాను ఒకసారి మనం పరిశీలిద్దాం. మొత్తం 4 నోటిఫికేషన్స్ని రిలీజ్ చేసింది ఈరోజు ఏపీసీఆర్డీఏ. అందులో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ 4గిట్లో కూడా మౌలిక వసతుల కల్పనకి సంబంధించినటువంటి అంశాలే ఉండడం ఒక విశేషం. ఎందుకంటే ఇది సిఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి టెండర్ ప్రొక్యూర్మెంట్ నోటిఫికేషన్. ఇది ఫస్ట్ డేటా చూస్తే కనుక టు క్యారీ హైడ్రో మార్ఫోలాజికల్ స్టడీస్, అలానే ఇంక్లూడింగ్ పాలియో ఫ్లడ్ అనాలిసిస్ అప్ టు 100 మీటర్ డెప్త్ అని చెప్పని అక్కడ అమరావతి ప్రాంతంలో వరద నిర్వహణ, నీటి నిర్వహణ, నీటిని ఏ విధంగా మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి సంబంధించినటువంటివి స్టడీ చేయడానికి సంబంధించిన ఒక టెండర్ రిలీజ్ చేశారు. మార్చి 3వ తారీఖుతో ఈ టెండర్ క్లోజ్ అవుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి 53,04,056 రూపాయలు కోట్ చేస్తుంది గవర్నమెంట్. అంటే అంత విలువైనటువంటి పనుల్ని సిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఇందులో చేపట్టాల్సిందిగా సూచిస్తున్నారు. అలానే సాయిల్కి సంబంధించి, రాక్స్కి సంబంధించి, పాలియో ఛానల్స్కి సంబంధించి, ఆక్వాఫర్స్కి సంబంధించి, వాటర్ టేబుల్, వాటర్ రీఛార్జ్ జోన్స్, ఫ్లడ్ మోడలింగ్, వాటిపైన కూడా వీళ్ళు సమగ్ర అధ్యయనం చేసి ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అమరావతి ప్రాంతంలో అనేటువంటి విషయాన్ని ఇందులో మెన్షన్ చేస్తారు. ఇక రెండవ టెండర్ చూస్తే కనుక సిటీలో రోడ్స్, డ్రైన్కి సంబంధించిన మిగతా 3 టెండర్స్ కూడా సిటీలో రోడ్స్, వాటర్ సప్లై, సివేజ్, యూటిలిటీ డక్టులు, పవర్ సప్లైకి సంబంధించి ఐసీటీ, రీయూజ్ వాటర్ లైను, సో ఎవెన్యూ ఆఫ్ ప్లాంటేషన్స్ అంటే బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏరియాస్ వైజ్గా నోటిఫై చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏరియాస్ వైజ్గా నోటిఫై చేసి వీటిని మెన్షన్ చేసింది. అంటే ల్యాండ్ పూలింగ్ స్కీము, లేఅవుట్స్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తే కనుక అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, అలానే రాయపూడి పంచాయతీల పరిధిలో వచ్చేటువంటి 5A జోన్ 5A, ఇది అమరావతి జోన్ 5Aకి సంబంధించినటువంటి లంసమ్ వర్క్స్. 2 ఏళ్ల పాటు టైం ఉంటుంది. 2 ఏళ్లలో క్లోజ్ చేసేటువంటి ప్రాజెక్ట్స్. అలానే జోన్ 4కి సంబంధించినవి కూడా ఇదే వర్క్స్కి సంబంధించి జోన్ 4లో కూడా పనులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్ 4తో పాటు మరికొన్ని డేటా అంటే ఒకసారి చూస్తే జోన్ 5Cకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. మొత్తం జోన్ 5A, జోన్ 4, జోన్ 5C ఈ 3 ప్రదేశాలకి సంబంధించి రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, సివేజ్, యూటిలిటీ డక్ట్స్ ఫర్ పవర్ అండ్ ఐసీటీ, అలానే రీయూజ్ వాటర్ లైన్, ఎవెన్యూ ప్లాంటేషన్స్ కంపాటబుల్ విత్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ లేఅవుట్ ఫర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ ఫర్ తుళ్ళూరు, అనంతవరం, అలానే అంతకు ముందర చెప్పినటువంటి విలేజ్, ఇవన్నీ జోన్స్ వారీగా ఏ జోన్స్ ఈ పరిధిలోకి వస్తాయో వాటన్నిటిని కూడా మెన్షన్ చేసింది ఏపీసీఆర్డీఏ. మొత్తం అన్నిటికీ కూడా ఇచ్చినటువంటి టైం బౌండ్ని కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఓన్లీ
వాటర్ స్టడీస్కి సంబంధించినటువంటి టైం బౌండ్ మాత్రం మార్చి 3వ తేదీ కల్లా ఈ టెండర్ క్లోజ్ అవుతుంది. అలానే మిగతా 3టికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అయినటువంటి మిగతా 3 నోటిఫికేషన్స్ చూస్తే మార్చి 1వ తేదీ కల్లా క్లోజ్ అవుతుంది. వీటిపైన సిఆర్డీఏ అధికారులు 10-15 అంటే మ్యాక్సిమం 2 వారాల్లో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉగాది నాటికి పనులు ప్రారంభించే దిశగా ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకి సంబంధించి పనుల్లో జోష్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఫండింగ్ విషయంలో అమరావతికి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తున్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్లోజ్ చేయాల్సినటువంటి వర్క్స్కి సంబంధించి ఒక్కసారి బిడ్డింగ్ కంప్లీట్ అయిపోయి ఫైనాన్షియల్ బిడ్స్ కూడా అప్రూవల్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం కనుక క్లియరెన్స్ ఇచ్చేస్తే సిఆర్డీఏ అధికారం సిఆర్డీఏనే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి పనులు వేగంగా అవడానికి డబ్బుల కొరత, నిధుల కొరత లేకుండా చూడడానికి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా బ్యాక్ ఎండ్లో రెడీగా ఉంది. 3 కీలకమైనటువంటి టెండర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, వాటర్ టేబుల్ స్టడీస్కి సంబంధించి మరొక టెండర్ని ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. ఉగాది నాటికి పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కావాలంటే వీటన్నిటిని కూడా ప్రొసీజరల్ అంశాలు, ఎందుకంటే గవర్నమెంట్లో ఏ పని చేసినా కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రొసీజర్ కోసమే మినిమం 3 నుంచి 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఈ 8 నెలల్లో పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ పైన మాత్రమే ఫోకస్ పెట్టింది. కొత్తగా చేపట్టేటువంటి వర్క్స్కి సంబంధించి టెండర్స్ తీసుకుంది. అలానే గతంలో సగంలో ఆగిపోయినటువంటి పనులకి గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకి నిర్మాణానికి సంబంధించి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు, అలానే ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంతవరకు మళ్ళీ వ్యయం పెరుగుతోంది అనేటువంటి అంశంపైన అధ్యయనాలు ఇవన్నీ కూడా ప్యారలల్గా జరుగుతున్నాయి. కాబట్టి ఉగాది నాటికి పెద్ద ఎత్తున అమరావతిలో నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఏపీసీఆర్డీఏ దాదాపు కంప్లీట్ చేస్తున్నటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టెండర్స్ వచ్చిన తర్వాత నిర్మాణ సంస్థలు, కాంట్రాక్ట్ సంస్థలు మరింత ఆసక్తి చూపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.